ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనములు. మనం మనకున్న స్వీయ చిత్తాన్ని ఉపయోగిస్తున్నప్పుడు విధేయతకున్న ప్రాముఖ్యత ఏమిటో మానవజాతి ప్రారంభం నుంచి దేవుడు బయలుపరిచాడు. అవిధేయత వలన పాపం పడిపోయిన స్థితిని, మరణంను మన ప్రపంచంలోనికి తీసుకుని రాగా ఆదాము హవ్వలకు అటు తరువాత మనకు తీవ్ర నష్ట పరిణామాలు దారితీసింది. అది అలా జరగవలసిన అవసరం లేదు. దేవుడు ఇద్దరికీ ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే ఒకటి మాత్రం తినకూడదు. వారు కన్నులు తెరవబడతాయని, దేవదూతల వలె ఉంటారని తినవద్దన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నారు. పాపం, సిగ్గు, మరణం వాటి వెనుక వచ్చాయి. మనం ఆస్వాదించడానికి అనేకమైన మంచి వాటిని, స్వేచ్ఛను దేవుడు కృపతో అనుగ్రహిస్తాడు. మనం విధేయతను ఎంచుకుని ఇంకా సంతోషభరితమైన జీవితాన్ని, అవమానం లేకుండా ఉండే జీవితాన్ని కలిగి ఉంటాం గాక. ప్రార్థన. తండ్రి, నీకు విధేయత చూపడంలో ఉండే నిజమైన స్వేచ్ఛ, జీవం కోసం వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.